నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్ స్పెషల్ డ్రైవ్. తెలుగు బిడ్డ విదేశాల్లో సత్తా చాటుతున్నటువంటి సందర్భాలు మనం చాలా సందర్భాల్లో చూస్తూనే ఉన్నాం. సో ఇట్లా నేపథ్యంలో లండన్ ఎన్నికల్లో భారత బిడ్డ సత్తా చాటాడు. సెంట్రల్ లండన్ రాయల్ బర్ ఆఫ్ కెన్సింగ్టన్ చెల్సియా డిప్యూటీ మేయర్గా ఏపీకి చెందినటువంటి ఆర్ఏటి ఉదయ్ ప్రమాణ స్వీకారం చేశారు బుధవారం రాత్రి 11:30 2018లో ఆర్బీకేసీలో కౌన్సిలర్గా ఆయన ఎన్నిక కావడం జరిగింది. ఇప్పుడు అదే బరోకు ఆయన డెప్యూటీ మేయర్గా ఎన్నికయ్యారు. సో ఏదేమైనా కానీ ఇట్లాంటి నేపథ్యంలో 2022లో రిషి సునక్ విషయం ప్రత్యేకంగా మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. రిషి సునక్ ప్రమాణ స్వీకారం విషయంలో రిషి సునక్ గెలుపు విషయంలో ఆర్ఏటి ఉదయ్ చాలా క్రియాశీలకంగా వ్యవహరించారు. సో అట్లాంటిది ఈరోజు ఆయన డెప్యూటీ మేయర్గా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఉదయ్ స్వగ్రామం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం తుందూరు. సో ఇట్లా నేపథ్యంలో భారతదేశంలో భారత బిడ్డ బ్రిటన్లో ఒక ఉన్నతమైనటువంటి పదవిని చేపట్టడం దేశం మొత్తం కూడా గర్వంగా భావిస్తోంది. దాంట్లో మరి ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రజలంతా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆర్ఏటి ఉదయ్కి అటు ఆంధ్రప్రదేశ్తో పాటు ఇటు తెలంగాణతో కూడా సత్సంబంధాలు ఉన్నాయి. బోర్న్ అండ్ బాటమ్ అండ్ ఎడ్యుకేషన్. సో 2 రాష్ట్రాల్లో కూడా స్నేహితులు అట్ ది సేమ్ టైం విద్య కూడా 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితి. సో ఇట్లా నేపథ్యంలో యూకేలో భారతీయుడు తెలుగువాడు ఒక ఉన్నత పదవిలో ఉండడం నిజానికి చాలా గర్వంగా భావించాల్సినటువంటి విషయం. రైట్, డిప్యూటీ మేయర్గా బాధ్యతలు చేపడుతున్నటువంటి ఆర్ఏటి ఉదయ్ గారు మనతో పాటు ఐ న్యూస్తో పాటు చర్చా కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ఉదయ్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, నమస్తే. ఉదయ్ గారు, చాలా హ్యాపీ. అండ్ మైసెల్ఫ్, దిస్ ఇస్ శ్రీకాంత్. ఎనీవే, 2 తెలుగు రాష్ట్రాల ప్రజల తరపున అండ్ ఐ న్యూస్ తరపున ప్రత్యేకంగా అభినందనలు అండ్ వెరీ కంగ్రాచ్యులేషన్స్. 2 రాష్ట్రాల తరపు నుంచి, భారత ప్రజల తరపు నుంచి ఒక తెలుగు బిడ్డ అండ్ మీరు ఈరోజు డిప్యూటీ మేయర్ స్థాయిలో కూర్చోవడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. అండ్ మోరోవర్ విన్నాను ఉదయ్ గారు మీ గురించి, రిషి సునక్ గెలుపులో కూడా మీ టీం అంతా చాలా కష్టపడి పనిచేశారు. సో మీరు చాలా ఆత్మీయులు, దగ్గరగా ఉండి పనిచేశారు, చాలా స్ట్రాటజిక్గా కూడా మూవ్ అయ్యారు రిషి సునక్ విషయంలో. అండ్ మేజర్ ఇంకొక పాయింట్ ఏంటంటే మెజారిటీ వర్సెస్ మైనారిటీ. సో అట్లాంటిది వీఆర్ ఇన్ ద మైనారిటీ ప్లేస్ బ్రిటన్లో. సో అట్లాంటి ప్లేస్లోంచి మనం దేశాన్ని పాలించేటువంటి స్థానానికి ప్లస్ ఒక నగరానికి ఒక పీఠాధిపతిగా ఉండేటువంటి స్థానానికి రావడం నిజంగా భారతదేశం గర్వించేటువంటి విషయం అని చెప్పాలి. సో ఉదయ్ గారు ఎట్లా చూస్తున్నారు? 2 సార్లు మీరు కౌన్సిలర్లు గెలిచారు, ఇప్పుడు డిప్యూటీ మేయర్ పదవిని మీరు అధిరోహించారు. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీకాంత్ గారు, మీ పేరు చెప్పక్కర్లేదు, మీరు ఫేమస్, బాగాలేదు. బట్ ఎనీవే, థ్యాంక్స్ అండి. చాలా మంది కూడా ఫోన్ చేసి మెసేజ్లు పంపించారు. నా వాట్సాప్ కానీ నా ఈమెయిల్స్ కానీ చాలా ఓవర్వెల్మ్ గా ఫ్లడెడ్ విత్ ఈమెయిల్స్. అంటే మీరు ఒక ఇంపార్టెంట్ ఒక పాయింట్, చాలా మంచి పాయింట్ రేస్ చేశారు. మన మైనారిటీస్ ఇక్కడ మెజారిటీ ఎట్లా అయ్యింది. మీకు హిస్టరీ కూడా తెలుసు. మన కంట్రీని ఫస్ట్ అరబ్స్ రూల్ చేశారు, తర్వాత వీ హ్యావ్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా. అంటే సార్, యాక్చువల్లీ ఫస్ట్ క్రెడిట్ గోస్ టు మై కన్జర్వేటివ్ పార్టీ అండి. ఎందుకంటే కన్జర్వేటివ్ పార్టీ అంటే సెంటర్ రైట్ అయినా గానీ, అంటే మీరు సెంటర్ రైట్ ఇక్కడ అంటే ఇండియాలో ఫార్ రైట్ కి, ఫార్ లెఫ్ట్ కి, సెంటర్ కి పెద్ద డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇండియా ఇస్ ఎ బిగ్ టెంట్. సెంటర్ రైట్ పార్టీ అన్నా కానీ మెరిటోక్రసీ బాగా చూస్తారండి. అంటే మీ కేపబిలిటీస్ ఏంటి, మీరు ఏం చేయగలరు పార్టీకి, మీరు లోకల్ ఏరియాకి ఏం చేయగలరు, మీ నాలెడ్జ్ ఏంటి, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అది ఎక్కువ చూస్తారు. మీరు చూసినట్లయితే టామ్ బెనెట్ 8th జనరేషన్ నుంచి ఆయన ప్రాపర్ బ్రిటిష్. ఆయన నా ఫ్రెండ్ మేయర్. సో ఆయన టీమ్ లో నామినేట్ చేయడం జరిగింది. అలాగే మేము అంతా కౌన్సిల్ చేంబర్ లో బుధవారం ఎలక్ట్ అవటం జరిగింది. ఫస్ట్ నేను చెప్పి మైనారిటీ. ఇంకొకటి ఏంటంటే సార్, హిస్టరీ చూస్తే అందరూ అనుకుంటారు బ్రిటిష్ వాళ్ళు మనల్ని వచ్చి రూల్ చేశారు. ఇప్పుడు మీరు చాలా అంశాల్లో మీరు చూసే ఉంటారు, 50,000 బ్రిటిష్ సోల్జర్స్ రూల్డ్ అరౌండ్ ఆ టైంలో 100 million or 150 million అంటారు. కానీ ఇక్కడ ఏంటంటే సార్, యూనిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. అండ్ యూర్ యునైటెడ్. మీ కంట్రీని ఇప్పుడు మీరు మంగోలియా చూసుకోండి, మంగోలియా వాజ్ నెవర్ రూల్డ్ బై ఎనీ కంట్రీ ఇన్ ద వరల్డ్. సో ఏంటంటే యూనిటీ చాలా ఇంపార్టెంట్. సో ఇలాంటి డెవలప్డ్ నేషన్ లో ఓటర్స్ కూడా ఎట్లా చూస్తారంటే, ఎకనామిక్ ఫ్యాక్టర్ ఒకటి,
పొలిటికల్ ఫ్యాక్టర్ ఒకటి ఏంటి, హౌ సేఫ్, నేను ఎంత ప్రశాంతంగా ఎంత హ్యాపీగా నా ఏరియాలో నేను బతకగలను, దానికి నాకు వచ్చే పొలిటికల్ లీడర్ ఎవరు. సో పొలిటికల్ లీడర్ ఈజ్ ఆల్ అబౌట్ పబ్లిక్ సర్వీస్, అంతే, ఇంకో ఆప్షన్ లేదండి. సో మీరు ఇక్కడ మన పాలిటిక్స్ వర్సెస్ అక్కడ పాలిటిక్స్ ని కొంత కంపేర్ చేసింది నాకు స్పష్టంగా కనిపిస్తుంది. కంప్లీట్లీ డిఫరెంట్. ఎగ్జాక్ట్. సో దాని వల్ల ఫస్ట్ నేను నాకు సెలక్షన్ కమిటీలో పిక్ చేసినప్పుడు ఒకటే అన్నారు, మాకు సంబంధం లేదు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వు మాకేం చేస్తావు అన్నా అంతే. సో నా ఆన్సర్ కూడా అంతే, మీకేం కావాలి నేను అది చేస్తా అని చెప్పాను. అదే అఫ్ కోర్స్ ఎలాబరేటివ్ ఆన్సర్ ఉంటది అనుకోండి, ఇన్ షార్ట్ అదనమాట. బట్ అంటే గాడ్స్ గ్రేస్ అండి, నేను ఇక్కడ ఉంటాం. ఐ మీన్ నా స్వయం కృషి ఉండొచ్చు, బట్ ఐ ఫీల్ ఇట్స్ గాడ్స్ గ్రేస్. బట్ ఇందులో నేను ఇన్వెస్టిగేట్ చేసిన దాంట్లో నాకు తెలిసిన దాంట్లో ఒక టెన్నిస్ స్టార్ అయ్యి దేశం తరపున ఆడాల్సినటువంటి వ్యక్తి ఈరోజు బ్రిటన్కి వెళ్ళి అక్కడ డెప్యూటీ మేయర్ అయ్యారు. సో దీని గురించి ఏమైనా చెప్తారా? అసలు మీ ఇష్టం ఎక్కడ మొదలైంది, ఎందుకు చేంజ్ అయింది, ఎక్కడ మళ్ళీ ట్రావెల్ చేంజ్ అయిపోయింది? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అంటే నేను పుట్టింది భీమర్లోనే సార్, నేను పెరిగిందంతా హైదరాబాద్ లోనే. సో ఎల్బీ స్టేడియం లో ఆడుతుండే ఫస్ట్ టెన్నిస్. ఐ వాజ్ ఏపీ టెన్నిస్ స్టేట్ కెప్టెన్ ఆల్సో. అయితే అంటే మన ఇండియాలో స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే నేను ఎర్లీ 95 అంటే ఎర్లీ 1991 నుంచి ఆల్మోస్ట్ 2000 వరకు అనుకోండి. ఆ టైంలో స్పోర్ట్స్ కి అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, మాకు అవేర్నెస్ లేదు, ఏ ఫుడ్ తినాలో తెలియదు, ఫిట్నెస్ ఎలా చేయాలో తెలియదు, కోచ్లకి అంత అవేర్నెస్ ఉండేది కాదు. సో ఎంత స్ట్రగుల్ చేసినా ఐ కుడెంట్ సక్సీడ్. అంటే ఓకే ఒక్క స్టేజ్ వరకు వెళ్ళగలం కానీ వెళ్ళామండి. నెక్స్ట్ ఐఎమ్ అరౌండ్, అంటే హైట్ కూడా యూ హావ్ టు బి 6 feet. ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉంటాయి స్పోర్ట్స్ కి. స్పోర్ట్స్ అంటే ప్యూర్ స్కిల్ అండి, దేర్ ఇస్ నో మార్జిన్ ఫర్ ఎర్రర్. స్పోర్ట్స్ అంటే ఆ లక్ ఉండొచ్చు కానీ బట్ ప్యూర్ స్కిల్ అదే. బట్ పాలిటిక్స్ నాకు ఎప్పటి నుంచి ఇంట్రెస్ట్. అయితే థ్యాంక్ఫుల్ ఏంటంటే నేను ఎంత టెన్నిస్ లో కష్టపడ్డానో దానికి నాకు ఇక్కడ స్కాలర్షిప్ వచ్చింది ఇక్కడ ఆడటానికి. బట్ దెన్ నేను ఆడిన క్లబ్ లోనే లక్కీగా దేర్ ఇస్ అ క్రికెట్ టీమ్ అండ్ రిజర్వ్ లో ఉంటే నన్ను క్రికెట్ టీమ్ లో ఒక మ్యాచ్ ఆడితే ఐ స్కోర్డ్ ఎ సెంచరీ ఆన్ ద ఫస్ట్ డే. అంటే ఇక్కడ క్రికెట్ స్టాండర్డ్ కొంచెం ఇండియా మీద తక్కువ అనుకోవచ్చు, అఫ్ కోర్స్ నేషనల్ లెవెల్ ఈక్వల్ గా ఉండొచ్చు బికాస్ ఆఫ్ స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. దాంతో ఐ హాడ్ డ్యూయల్ స్కాలర్షిప్ ఇన్ ది యూనివర్సిటీ. సో నేను 2006 లో ఇక్కడ యూనివర్సిటీలో జాయిన్ అయినప్పుడు ఐ వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ పాలిటిక్స్. ఇది అది ఇండియాకి త్రూ ఇండియన్ కంటింజెంట్ కింద నేను వెళ్ళేవాడిని. సడన్లీ ఐ డోంట్ నో హౌ ఐ వన్ ది స్టూడెంట్స్ ఎలక్షన్ అనమాట. ఇక్కడ చాలా ప్రొఫెషనల్ గా జరుగుతుంది. సో మా బిజినెస్ స్కూల్ కి నేను రిప్రజెంటేటివ్ కింద సెలెక్ట్ అయ్యా. సో అక్కడ స్టార్ట్ అయింది పొలిటికల్ జర్నీ. దెన్ ఆబ్వియస్లీ మీరు వీసా సెటిల్మెంట్ ఇవన్నీ ఉంటాయి కదా, అయ్యాక దెన్ ఫార్మలీ నేను డేవిడ్ క్యామరన్ గారు బ్రెగ్జిట్ రెఫరెండం క్యాంపెయిన్ అప్పుడు జాయిన్ అయ్యాను అనమాట. సో అక్కడి నుంచి స్టార్ట్ అయింది పొలిటికల్ జర్నీ. సో ఐ థింక్ 2018 ఆ టైంలో, ఆ సమయంలో అనుకుంటాను, రైట్? 2 సార్లు కౌన్సిలర్ గా, సో 2 సార్లు కౌన్సిలర్ గా. సో అంటే ఎట్లా మీరు జనరల్ గా మన వాళ్ళు భారతదేశం నుంచి చదువుకోవడానికి వెళ్తారు, ఎంఎస్ చేయడానికి వెళ్తూ ఉంటారు. బట్ ఎంఎస్కి వెళ్ళి పాలిటిక్స్కి వెళ్ళినటువంటి సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయి. సో ఎక్కడో ఒక దగ్గర రేరుగా వినిపిస్తూ ఉంటాయి. సో కన్జర్వేటివ్ పార్టీకి మీకు ఎట్లా లైనప్ అయింది? సో మీరు ఎట్లా అప్రోచ్ అయ్యారు? లేదంటే వాళ్ళే స్టూడెంట్ ఎలక్షన్స్లో గెలిచిన తర్వాత మిమ్మల్ని అప్రోచ్ అయ్యారా? అంతకుముందు ఏమైనా మీరు అక్కడ ప్రజల ఇష్యూస్ పైన, లీగల్ ఇష్యూస్ పైన ఏమైనా కాన్సన్ట్రేట్ చేశారా? సో ఎట్లాంటి ఇన్సిడెంట్స్ మీరు ఫేస్ చేశారు? ఎట్లాంటి క్రియేట్ అయ్యాయి అక్కడ? శ్రీకాంత్ గారు, అంటే గుడ్ క్వశ్చన్. డాక్టర్ బై యాక్టర్ అంటారు కదా, ఐ డోంట్ నో మరి పేరు పొలిటిషియన్ అయితే. అంటే నేను ఇండియన్ కాజెస్ గురించి ఫైట్ చేసానండి యూనివర్సిటీలో కూడా, అగేన్స్ట్ రేసిజం ఇవన్నీ. బట్ దాని వల్ల ఏం పొలిటికల్ బెనిఫిట్ ఏం కాలేదు, కానీ అది నా డ్యూటీ అని చెప్పి నేను చేశాను. సో 2014 లో నాకు వన్స్ ఐ గాట్ బ్రిటిష్ సిటిజన్ ఇన్ 2012. నేను ఫార్మల్ గా ఒక థింక్ ట్యాంక్, అంటే ఒక థింక్ ట్యాంక్ తెలియదు, ఒక థింక్ ట్యాంక్ మేము ఫార్మ్ చేయడం జరిగింది. అంటే ఇట్స్ ఆల్ అబౌట్ ఇండియా యూకే రిలేషన్స్ అని చెప్పి. సో దాంట్లో దేశ భద్రతకు సంబంధించినటువంటి అన్ని అంశాలు చాలా దానిలో డిస్కస్ చేయడానికి ఉంటుంది. దట్ ఇస్ థింక్ ట్యాంక్. నాట్ నెసరీ దేశ భద్రత అని కాదండి, ఇట్స్ పాలసీ మేకింగ్ బాడీ అన్నమాట. అంటే ఇండియా యూకే రిలేషన్స్ కి సంబంధించిన ఏమేమి అంశాల్లో మనం మెరుగ్గా ఉండొచ్చు అన్న కాన్సెప్ట్ అది. అయితే ఇక్కడ ఏమైందంటే నేను అది స్టార్ట్ చేసినప్పుడు చాలా మంది
ఎంపీస్ తో వీళ్ళతో ఇంటరాక్ట్ అవుతాను. అంటే ఇక్కడ మీరు ఒకటి గమనించాలండి, మీరు ఒక వెరీ మంచి పాయింట్ చెప్పారు శ్రీకాంత్ గారు. మాస్టర్స్ కి వెళ్ళి ఎస్పెషలీ అంటే నేను కొంచెం అందరు నన్ను తెలుగు క్రిటిక్ అంటారు. తెలుగు క్రిటిక్ అని కాదు కానీ తెలుగు వారు చాలా నాలెడ్జ్ లేండి, బట్ మన విజన్ చాలా చిన్నది. అవును, మీరు అదే నార్త్ ఇండియన్స్ ని నెక్స్ట్ తమిళ కానీ వీళ్ళు చూస్తే దేర్ బిగ్గర్ విజన్. అంటే నేను మీకు అది డేటా కూడా చెప్తాను, నేను ఏదో అనలైజ్ చేయకుండా చెప్తానని నేను అనట్లేదు. మన తెలుగు వారు ఏంటంటే ఫస్ట్ మాస్టర్స్ అవగానే ఉద్యోగం వస్తుంది, దెన్ ఆబ్వియస్లీ యూనో లైఫ్ ఓరియంటేషన్ గా దెన్ విల్ గెట్ మ్యారీడ్, దెన్ కిడ్స్ ఇవన్నీ. దాంతో పాటు మన వాళ్ళు ఎక్కువ ఫోకస్ తెలుగు నెక్స్ట్ దాన్ని ఏమంటారు, ఈ ఈ సినీ గ్లామర్ ఒకటి ఎక్కువ మనకి. అవును, దెన్ ఈ ఈ ఈ ఈ రియల్ ఎస్టేట్ సైడ్ ఒకటి ఎక్కువగా ఉంటా ఉంటుంది. ఈవెన్ ఇది ఎక్కువ. సో ఫోకస్ అంతా అవగానే ఒకసారి ఆఫీస్ అవగానే ల్యాప్టాప్ బంద్ చేసి మొత్తం అంతా వి ఆల్ ఫోకస్ ఆన్ దేర్. అవును, మీరున్న ప్రదేశంలో మీకు సోషల్ ఇన్ఫ్లుయెన్స్ కానీ, పొలిటికల్ డామినెన్స్ కానీ, మనీ డామినెన్స్ కానీ అంత అంబిషియస్ కాదు. ఎందుకంటే బేసిక్లీ మనం వీఆర్ మనం నాలెడ్జబుల్ అండి. ప్రస్తుతం తెలుగు వాళ్ళు మీరు చూడండి, సాఫ్ట్వేర్ లో అవుట్ ఆఫ్ 10 7 ఉంటారు. సో ఆటోమేటిక్ గా మన జాబ్ వచ్చేస్తుంది, కంఫర్టబుల్ లైఫ్. అవును, ఆ కంఫర్ట్ జోన్ కి వెళ్ళిపోతాం. మీరు అదే మీరు యూకేలో చూసుకోండి, టాప్ 10 రిచెస్ట్ లో అట్లీస్ట్ ఒక 10 ఎంపీస్ ఉన్నారు, ఒక్క తెలుగు ఎంపీ లేరు. ఓకే, ఒక 10 టాప్ 10 యూకే రిచెస్ట్ లో ఇంక్లూడింగ్ వైట్ బ్రిటిష్ వాళ్ళతో కలిపితే 5 ఇండియన్స్ ఉన్నారు. మీరు హిందూజా గారు తీసుకోండి, లక్ష్మీటల్ తీసుకోండి, టోనీ మథూరా గారిని చూసుకోండి, అందరు నార్త్ ఇండియన్స్. ఓకే ఓకే, పోనీ యూకే అంటే నార్త్ ఇండియన్స్ ఎక్కువ వచ్చారు అనుకుందాం. మన తెలుగు వారు యుఎస్ లో 1960s నుంచి వెళ్ళారు. ఒక్క బిలియనియర్ లేరు తెలుగు వారు. అదే అక్కడ హౌస్ ఆఫ్ రెప్ అంటారు, ఒక్క హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ లేదు. మీరు చూడండి, కమలా హారిస్ గారు హాఫ్ తమిళ్. ఓకే, ఈవెన్ పంజాబీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు గవర్నర్ బాబీ ఆయన ఒక గవర్నర్ చేశారు. సారీ నేను స్టేట్ మర్చిపోయినా, బట్ ఆయన గవర్నర్ చేశారు. సో ఆ విజన్ కూడా ఉంటదండి. సో నేను ఇంటరాక్ట్ అయినప్పుడు ఎక్కువ ఎంపీస్, ఇండియన్ ఆరిజిన్ ఎంపీస్, ముఖ్యంగా 2-3 పేర్లు చెప్పాలి. వీరేంద్ర శర్మ గారు కానీ, అలోక్ శర్మ గారు కానీ, ఒకళ్ళు కన్జర్వేటివ్ పార్టీ, ఒకళ్ళు లేబర్ పార్టీ. ఇంటరాక్ట్ అయినప్పుడు అంటే వాళ్ళ మైండ్ సెట్ నాకు అర్థం అయిపోయేది, అంటే నా థింకింగ్ కి మ్యాచ్ అయ్యేది కాదు ఫ్రీక్వెన్సీ. దెన్ ఐ స్టార్టెడ్ engaging with mostly ఇక్కడ లోకల్ పీపుల్ వర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇండియాస్. ఇలా కొంతమందికి మన వే ఆఫ్ థింకింగ్ మ్యాచ్ అవ్వచ్చు, కొంతమందికి అవ్వకపోవచ్చు. బట్ రిషి సునక్ విషయంలో చాలా గట్టిగా మ్యాచ్ అయిపోయింది మీ ఆలోచన విధానం కానీ, లేదంటే మీ టీం ఏదైతే స్ట్రాటజికల్ గా పనిచేస్తారో. సో చాలా స్ట్రాటజీగా పనిచేసి రిషి సునక్ విజయంలో మీ పాత్ర కీలకంగా. అప్పుడు తెలుగు మీడియా కూడా కోడై కూసింది, మీ పేరు 2 తెలుగు రాష్ట్రాల్లో మారుమోగింది. సో ఆ రిలేషన్ ఎట్లా కలిసింది? హౌ యూ అట్రాక్టెడ్ రిషి సునక్, లేదంటే మీకు ఎట్లా అట్రాక్ట్ అయ్యారు? ఎట్లా జరిగింది అది కన్సర్వేటివ్ పార్టీలో? థ్యాంక్ యూ సార్. అంటే అట్రాక్షన్ ఏం లేదండి. ఇప్పుడు రిషి గారు నివసించే నివాసంలో నేను కౌన్సిలర్. ఎగ్జాక్ట్లీ. సో ఆయన మా కౌన్సిల్ లోనే ఉంటారు. పైగా లిటరల్ గా చెప్పాలంటే నా ఇమీడియట్ జ్యూరిస్ట్రిక్షన్ పక్కనే ఉంటారు ఆయన. సో ఆయన అంటే ఎప్పుడు ఇదొక కామెంట్ ఉంటదండి, గొప్పవాడు పెద్దోడయ్యాక అందరు వస్తారు, వెన్ పీపుల్ ఆర్ అప్ కమింగ్ చూసి ఎవరు రారు. సో ఆ టైంలో రిషి సునక్ గారికి నేను క్యాంపెయిన్ చేశాను, ఆయన కూడా నన్ను క్యాంపెయిన్ చేశారు. సో ఆయన ఈవెంట్స్ పిలవటం జరిగింది, ఆయన హైలైట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆయన ఇన్స్పిరేషనల్ ఫిగర్. ఒక 1.4 బిలియన్ పీపుల్ కి, ఎస్పెషలీ 2 మిలియన్ ఇండియన్స్ కి ఇక్కడ ఇన్స్పిరేషన్ ఫిగర్. సో ఆయన క్యాంపెయిన్ నేను వెళ్ళటం జరిగింది, ఆయన నా రావటం జరిగింది ఈవెన్ 2018 నుంచి. సో పరిచయం అలా జరిగింది, ఇంకా అట్లా ర్యాప్ పెరిగి ఆబ్వియస్లీ ఆయన కూడా ఈజ్ ఫ్రమ్ పంజాబీ ఫ్యామిలీ, ఖత్రీ ఫ్యామిలీ. భారత్ సంతతి. బట్ ఉదయ్ గారు, చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం, భారతదేశం నుంచి విదేశాలకు ఎక్కడికి పోయినా కానీ ఆర్థిక పరిస్థితులు చాలా వెంటాడుతూ ఉంటాయి.
సో ప్రతి ఒక్కరికి ఇంట్లో ఎన్ని కోటాను కోట్ల రూపాయలు ఉన్నా కానీ ఒంటరిగా ఒక దేశం దాటి ఇంకో దేశానికి వెళ్తే ఖచ్చితంగా ఆర్థిక పరిస్థితులు వెంటాడుతూ ఉంటాయి. మీరు వెళ్ళిన తర్వాత మీరు కొన్ని అక్కడ వ్యాపారాలు కూడా చేశారు, కొంత బిజినెస్లో ఇన్వెన్షన్ చేసి సో కొంత చేతిలో సంపాదించుకొని దెన్ అప్పుడు మీరు పొలిటికల్గా కూడా ఎదగడానికి ప్రయత్నం చేశారన్నది కొంత విన్నా. సో ఎట్లా జరిగింది ఆ జర్నీ, ఎట్లా జరిగింది? సో ఇట్స్ ఎ న్యాచురల్. ఐ మీన్ మీ ఇందాక చెప్పినట్టు తెలుగు వారు ఆబ్వియస్లీ దే యూనో న్యాచురలీ టాలెంటెడ్. మన ఎడ్యుకేషన్ అనేది మన బ్లడ్ లో ఉన్నది. సో న్యాచురల్ ప్రోగ్రెషన్ ఉంటది. ఒకసారి మీరు ఒక ఐటీ కంపెనీ జాయిన్ అయ్యాక న్యాచురల్ ప్రోగ్రెషన్ ఎవరీవన్ వాంట్స్ టు బి అన్ ఎంటర్‌ప్రెన్యూర్. సో ఇక్కడ నా క్లోజ్ ఫ్రెండ్ నిఖితా లోగ్నవని విచ్ టు హూమ్ ఐ ఓవ్ ఎ లాట్, యాక్చువల్లీ వెరీ క్లోజ్ ఫ్రెండ్, బ్రిటిష్ రష్యన్ ఆయన. ఈజ్ ఆల్సో ఫ్రమ్ ఏ వెల్ నోన్, తెలిసిన రష్యాలో కొంచెం మంచి ఫ్యామిలీ నుంచి వచ్చినవారు. సో మీ ఇద్దరం టెన్నిస్ ఆడటం జరిగింది. ఇక్కడ లోకల్ లీగ్స్ కి మీ ఇద్దరం టెన్నిస్ ఆడటం జరిగింది. తన రీజియన్స్ కాలేజ్ కి టెన్నిస్ ఆడటం జరిగింది. సో మీ ఇద్దరం ఇక్కడ లీగ్స్ ఆడటం జరిగింది. వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యాం. దెన్ తనకేంటంటే ఈజ్ గుడ్ ఇన్వెస్టర్, నేను నాలెడ్జ్ ఉంది మనకి, ఈ వాంటెడ్ డూ సంథింగ్. అట్లా ప్రస్తుతానికి అట్లా స్టార్ట్ అయిందండి. అట్లా స్టార్ట్ అయ్యి దెన్ ఏంటంటే నేను చెప్పాను కదా, పాలిటిక్స్ అనేది నాకు ఒక ప్యాషన్ అయిపోయింది. ఎందుకంటే ఒక పొలిటికల్ విల్ ఉన్న ఏ దేశం అన్నా సరే ట్రాన్స్ఫర్మేషన్ ఎక్స్ట్రాడినరీ. మీరు చైనాని చూడండి, అఫ్ కోర్స్ మనకి రిలేషన్స్ బాగాలేదు కానీ, బట్ చైనా చూడండి, వాళ్ళు 40 years లో అచీవ్ చేసింది వెస్ట్ కి 200 years పట్టింది. సింగపూర్ చూడండి, 20 years అచీవ్ చేసింది, వెస్ట్ 100 years పట్టింది. సో ఏ కంట్రీ ట్రాన్స్ఫర్మేషన్ కన్నా పొలిటికల్ విల్ అల్టిమేట్ గా. ఎగ్జాక్ట్లీ. పొలిటికల్ విల్ లేనిదే, అంటే పాలిటిక్స్ లోకి వచ్చి నేను దేశాన్ని బాగు చేద్దాం అన్న పాలిటిక్స్ లోకి వస్తేనే దేశం బాగుపడుతుంది, లేదంటే ఇంపాసిబుల్. బట్ థాట్ రావడం గొప్ప విషయం ఉదయ్ గారు, థాట్ రావడమే గొప్ప విషయం. సో జనరల్ గా మీకు ఎప్పుడు పాలిటిక్స్ లోకి ఎప్పుడు రావాలి ఏంటి అనే ప్రశ్న ఒక పెద్ద చర్చలాగా టీవీ కార్యక్రమంలా కాకుండా, టెన్నిస్ ఆడుతున్న మీరు హైదరాబాద్లోకి వచ్చి ఇంటర్మీడియట్ చేసి ఆ తర్వాత మళ్ళీ ఏపీకి వెళ్ళిపోయి మళ్ళీ డిగ్రీ చేసి సో టెన్నిస్ ఆడుకుంటూ ఆ తర్వాత వెళ్ళడం, ఎక్కడ పొలిటికల్గా రావాలని అంటే మన ఇండియన్ పాలిటిక్స్ చూసి తెలుగు పాలిటిక్స్ చూసి అనిపించిందా, లేదంటే అక్కడికి వెళ్ళిన తర్వాత పాలిటిక్స్లో ఇంట్రెస్ట్ పెరిగిందా? ఎలక్షన్లో, స్టూడెంట్ ఎలక్షన్లో గెలిచినాక? గుడ్ పాయింట్ మీరు రైజ్ చేశారు. సారీ, ఫోన్ కాల్. అయితే నేను మీకు చెప్పే కదా, స్టార్ట్ చేసిన ఫస్ట్ స్టూడెంట్ ఎలక్షన్ గెలవటం జరిగింది. స్టూడెంట్ తర్వాత వి స్టార్టెడ్ థింక్ ట్యాంక్ లో ఎంపీస్ ఇంటరాక్ట్ అవటం జరిగింది. జరిగినప్పుడు ఈవెన్ ఆ ఎంపీస్ కూడా కొంతమంది అన్నారండి, సి యూ హావ్ టు కమ్ టు, ఓకే ప్రెసిడెంట్ అంటే కంట్రీకి అంతా అనుకోండి, అది ఆయన గవర్నర్ వేరే. ఇప్పుడు మా డేవిడ్ కామరన్ గారు ఉన్నారు, ఆయన పుట్టింది, ఆయన బేస్ అంతా లండన్. ఆయన విట్నీ అని ఒక అవుట్ సైడ్ ఒక విలేజ్ లో ఆయన ఇదయ్యారు. ఎవరన్నా అఫ్ కోర్స్ కొంచెం అడుగుతారు, నీకు ఈ ఏరియాతో కనెక్షన్ ఏంటి అని అడుగుతారు, లేదా ఈ ఏరియాతో ఏమని అడుగుతారు. కానీ ఆ డిఫరెన్సెస్ ఎప్పుడు వస్తాయి అంటేనండి, ఒకటి సోషల్ కాన్షియస్ ఎక్కువ ఉంటుంది. సోషల్ కాన్షియస్ దాని తెలియదు ఏమంటారు నాకు తెలియదు, ఎందుకంటే మనం సామాజిక కారణాలు. సో అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఆ ఎకనామిక్ స్టెబిలిటీ, ఎకనామిక్ అప్లిఫ్ట్మెంట్ లేనప్పుడు, మనుషులు ప్రశాంతంగా బతికినప్పుడు ఈ థాట్ రాదండి. అవును, ఎవరికి రాదనమాట ఈ థాట్ యాక్చువల్లీ. సో అందుకని చెప్పి, సో మీరు అనుకోవచ్చు, అలా అనుకుంటా నాకు జీరో ఓట్స్ రావాలి కదా. అవును అవును అవును, టెక్నికల్ గా అసలు కంప్లీట్లీ ఒక్క మైనారిటీ ఓట్ కూడా లేదు, కంప్లీట్లీ మీకు మెజారిటీ ఓట్ బ్యాంకే ఉంది. అంటే టెక్నికల్ గా 15,000 లో 60 ఇండియన్స్ ఉన్నారు. అంటే తెలుగు వాళ్ళు ఇద్దరే యాక్చువల్, అంటే ఓట్ రేస్ లో చూస్తే ఇద్దరే, నేను ఇంకోళ్ళు ఎవరు నాకు తెలియదు కానీ, బట్ ఆల్ కూడా తెలియదు నాకు. సో 15,000 ఓటింగ్ రెజ్యూమ్ లో ఓన్లీ మీకు 60 మెంబర్ ఇండియన్స్ ఉన్నారండి. మీరు ఆలోచించుకోండి. అది రిషి సునక్ ని కలిసారా డిప్యూటీ మేయర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత మొన్న బుధవారం? లేదు, ఆయన లేదు కాదండి, ఆయన కాన్స్టిట్యుయెన్సీలో ఉన్నారు, వస్తారు ఈ వీక్, నెక్స్ట్ వీక్ లండన్ కి. మీట్. బట్ ఎట్లా చూస్తున్నారు అంటే, మనల్ని ఏలిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ గడ్డపై నుండి మనం గెలవడం, ఇది నిజానికి భారత జెండాను ఎగరేసినట్టు ఒక గర్వంగా భావించాల్సిన టైం కనిపిస్తోంది, ఆ సిచ్యువేషన్ కనిపిస్తోంది. సో భవిష్యత్తులో ఉదయ్ గారిని ఎట్లా చూడబోతున్నాం, ఇంకా ఎన్ని మెట్లెక్కబోతున్నారు, ఎట్లాంటి స్ట్రాటజిక్స్ ఉన్నాయి? ఎందుకంటే మీరు స్ట్రాటజిక్స్లో కూడా, ఆ పొలిటికల్ స్ట్రాటజిక్స్ కూడా మీకు చాలా బాగా తెలుసు. అండ్ మోర్ ఓవర్
ద క్రెడిట్ ఏంటంటే వీఆర్ తెలుగు వన్ అండ్ యు ఆర్ ద తెలుగు పర్సన్. సో ఆ కాన్ఫిడెన్స్ ఎక్కువగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్. అంటే థ్యాంక్ యూ వెరీ మచ్. ఆబ్వియస్లీ అంబిషన్ అయితే ఉన్నది, బట్ శ్రీ లార్డ్ వెంకటేశ్వర, లార్డ్ శివ, లెట్స్ సీ వాట్ హౌ దే డిఫైన్ మై లైఫ్ అట్లా అనుకుంటా. బట్ ఆబ్వియస్లీ అంబిషన్ ఉంది, ఐ వాంట్ బికమ్ ఎన్ ఎంపీ అండ్ ఫర్దర్ మోర్, బట్ విల్ సీ. అంటే సాడ్లీ లాస్ట్ టైమ్ నేషనల్ మా పాలిటిక్స్ అంత, మా పార్టీ అంత ఇట్ డిడ్ పర్ఫార్మ్ వెల్ అన్నమాట. సో రీగెయిన్ చేయడానికి, రీకూప్ అవడానికి టైం పడుతుంది. సో ఇండియాకి వచ్చిన తర్వాత ఏం ప్లాన్స్ ఉన్నాయి, ఎట్లాంటి ప్లాన్స్ డిసైడ్ చేసుకోవాలి? ఎందుకంటే మీకు చాలా తక్కువ పీరియడ్లో వచ్చి వెళ్ళిపోతారు, ఎందుకంటే అక్కడ బాధ్యతలు ఎక్కువ ఉన్నాయి, ఇక్కడ బంధాలు ఉన్నాయి, అక్కడ బాధ్యతలు ఉన్నాయి. సో వచ్చిన తర్వాత షెడ్యూల్స్ ఏమున్నాయి? సో ఇందాక మీరు అన్నట్టు లార్డ్ తిరుపతి దర్శనాలు అట్లాంటి షెడ్యూల్స్ ఇంకేమైనా పెట్టుకున్నారా? నేను కలుస్తాను, ఈవెన్ పొలిటికల్ లీడర్స్ ఆల్సో ఐల్ మీట్ హిమ్, విల్ సీ హౌ వీ కెన్ కొలాబరేట్. అది గ్యారంటీ ఉంటుంది. మేము అఫీషియల్ ఇన్వైట్ కూడా ఇస్తాము మా కౌన్సిల్ రావడానికి. మేయర్ గారితో కూడా చెప్పడం జరిగింది. మా మేయర్ టామ్ బెనెట్ కూడా వెరీ హ్యూజ్ ఇండియన్ ఫ్యాన్, ఆయన చాలా పెద్ద ఇండియన్ ఫ్యాన్. అందుకే ఎస్పెషలీ నాకు ఎప్పటి నుంచే మంచి స్నేహితుడు. సో కంపల్సరీ ఇన్వైట్ చేస్తాం. కొన్ని పొలిటికల్ మీటింగ్స్ కూడా మీకు చెప్తాం. దెన్ విల్ ఆల్సో కమ్ టు యువర్ స్టూడియో. Definitely. Sure. We are waiting. The iNews is waiting for you. Thank you. ఎప్పుడు వచ్చినా we are ready to. Thank you, sir. Thank you. Anyway, thank you ఉదయ్ గారు. ఒకసారి My pleasure, Srikanth. Thank you very much. మీరు ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఆ విజువల్స్ ను ఒకసారి iNews ప్రత్యేకంగా టెలికాస్ట్ చేస్తుంది. ప్లీజ్ వాచ్. Sure, yeah. Thank you. Forward to working with you and reaching out to all communities across the borough. I'm committed to engage with residents from every background and to serving with dignity, respect, and integrity. Our roles come with great responsibility. I pledge to discharge my duties to higher standards, upholding the values that make our borough a special place to live. Item 2 is the important matter of the appointment and investment of the Deputy Mayor. Councillor Arian Aretti has agreed to accept the office of Deputy Mayor, and I'm sure he would like to say a few words after I invest him with his badge, or chain rather. As a Deputy Mayor, I look forward to working with you and reaching out to all communities across the borough. I'm committed to engage with residents from every background and to serving with dignity, respect, and integrity. Our roles come with great responsibility. I pledge to discharge my duties to higher standards, upholding the values that make our borough a special place to live. As a Deputy ఉదయ్ గారు, సో హార్ట్ఫుల్లీ కంగ్రాచ్యులేషన్స్ మరొకసారి iNews తరపున, రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల తరపున, భారత ప్రజల తరపున కంగ్రాచ్యులేషన్స్. సెంట్రల్ లండన్లోని రాయల్ బరో ఆఫ్ కన్సింగ్టన్ చెల్సియా డిప్యూటీ మేయర్గా ప్రమాణ స్వీకారం చేసినటువంటి మీరు ఇంకా ఎన్నో మెట్లెక్కాలి, భారత కీర్తిని ప్రపంచ దేశాలు కొనియాడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా iNews తరపున కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ దిస్ దిల్దార్ డిస్కషన్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ డిప్యూటీ మేయర్ గారు ఆఫ్ లండన్. థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ iNews.